ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదువుదాం. ఈ ప్రపంచాన్ని మూడు రూల్ చేస్తున్నాయండి. ఒకటేంటంటే జ్ఞానం, రెండవది బలం, మూడోది ఏంటంటే ఐశ్వర్యం. ఈ మూడు విషయాల గురించి దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది నుండి ఉన్నవాడు చెప్పేటువంటి సంగతులు ఏంటంటే చూడండి, అక్కడ చదువుదాం. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించి వాడనై ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా మంది జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారండి. జ్ఞానాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. నాకు జ్ఞానం ఉంది. మనుషుని యొక్క జ్ఞానం ఏపాటిది? మనుషుని యొక్క నీతి మురుగుగుడ్లాగా ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. మనుషులు అయినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, ఏ ప్రాంతపు వారైనా, ఏ దేశపు వారైనా, జ్ఞానాన్ని బట్టి అతిశయించడానికి మనం ఏపాటి వారు అండి. చాలా మంది వాళ్ళ జ్ఞానాన్ని బట్టి గర్విస్తారు. ఎంతో మంది జ్ఞానవంతులు సైతం వారి జీవితాలు పతనమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. చాలా మంది బలవంతులు ఉన్నారు. వాళ్ళ బలాన్ని బట్టి అతిశయించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ బలాన్ని బట్టి. ఆపద్దినమున మన ఆస్తి అక్కడికి రాదని వాక్యం చెప్తుంది. కొన్ని సందర్భాల బలం కూడా అక్కడికి రాదు. బలమును చూసి కొంతమంది అతిశయించేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని బలం ఎదుట మానవుని యొక్క బలము, శౌర్యము ఏపాటిది చెప్పండి? దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన శక్తితో ఈ సృష్టిని తయారు చేశాడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని తయారు చేశాడు. ఆయన బలం, శక్తి, సామర్థ్యములు ఏమని వర్ణించగలం మనుషులుగా? ఆలోచన చేయండి. తన ప్రజలు క్షేమంగా నడవడం కొరకు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చారు. ఏ బలవంతుడు సముద్రాన్ని చీల్చగలడు? చూడండి, ఆయన హస్త బలము చేత వారిని క్షేమంగా తోడుకొని వెళ్ళాడండి. ఇజ్రాయేల్ ప్రజలు క్షేమంగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. మానవుని యొక్క బలానికి అందనటువంటి శక్తి అండి అది. ఈ రోజున కొంతమంది మనుషులు వారి బలాన్ని బట్టి అతిశయిస్తారు. నాకు జ్ఞానం ఉందలే, నాకు నైపుణ్యత ఉన్నదిలే అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనం వాటి విషయాలు అతిశయించడానికి వీలు లేదు. కొంతమంది ఐశ్వర్యం, ధనం ఉంది కదా, ధనంతో దేనినైనా మేనేజ్ చేయగలుగుతాం, డబ్బుతో దేన్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అందుకే దేవుడు చెప్పాడు, చెప్పకనే ఈ విషయాలు చెప్పాడు. బలవంతుడు తన బలాన్ని బట్టి, జ్ఞానవంతుడు తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. పరలోకములో నుండి భూమి మీద కృప చూపుచున్న నేనే నీతి గల దేవుడునని నన్ను తెలుసుకొని, నన్ను పరిశీలన చేసి, ఆలోచన చేసి గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున యావత్ సమాజం ఆలోచన చేయాలి.
దేవుడి శక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. దేవుడి జ్ఞానానికి తక్కువ అంచనా వేయకూడదు. దేవుని బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. సొదొమ గొమొర్రా పట్టణాలను పాడవడానికి దేవుని శక్తి సామర్థ్యములు ఎంత ప్రభావితం చేసినాయో మనం చూడగలుగుతాం. పరలోకంలో నుంచి అనగా ఆకాశం నుండి గంధకములు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి విస్ఫోటనం జరిగింది. భయంకరమైనటువంటి గంధకములు, అగ్ని, నిప్పులు రాజిల్లి సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనవి. ఇప్పుడు అక్కడ ఒక చెట్టు కూడా మొలవలేని పరిస్థితిలో ఉంది. ఆ ప్రాంతం ఇప్పుడు డెడ్ సీ అంటారు, మృత సముద్రం. నా ప్రియ సహోదరులారా, దేవుని బలాన్ని ఇప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. దేవుని జ్ఞానాన్ని మనుషులు, దేవుని యొక్క వెరితనం మనుషులు జ్ఞానము కంటే గొప్పదని రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వెరితనం మనుష్యుని జ్ఞానము కంటే గొప్పది. అంటే ఆయన వెర్రిగా ఏదైనా చేసిన మనుషుని జ్ఞానము కూడా అగోచరం కాదు. సృష్టిలో 200 మిలియన్స్ గెలాక్సీలను చేశాడండి. ఈ 200 మిలియన్ గెలాక్సీలు మనం చూస్తూ ఉంటాం, దాన్ని పాలపొంత అంటాం. అంటే దేవుడు శక్తిని ఏ విధంగా మనం ఎంచగలుగుతాం? ఒక దేశానికి పొందుపరుద్దామా? ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేద్దామా? సూర్యుడు ఒక దేశానికే ఉన్నాడా? ఒక ప్రాంతానికే ఉన్నాడా? చంద్రుడు ఒక ప్రాంతానికే ఉన్నాడా? ఒక దేశానికే ఉన్నాడా? లేదు కదా. ఆయన ప్రపంచం మొత్తానికి సూర్యుడు వెలిగిస్తున్నాడు, చంద్రుడు తన కాంతినిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నటువంటి మహాదేవుడు, ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనుషులుగా ఎంతో మంది చక్రవర్తులు భూమి మీద పాలన చేశారు. ద గ్రేట్ అలెగ్జాండర్, నేను ప్రపంచాన్ని జయించానని ఉర్రూతులుగాడు గ్రీక్ మహారాజ్. ఆ వ్యక్తి సైతం కూడా ఒక చిన్న దోమ కాటుకు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే తను చనిపోయేటప్పుడు కూడా తన సేవకులకి చెప్పాడు, నా చేతులు బయట పెట్టి సమాధి చేయండి అని అన్నాడు. ఎందుకు? నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. యోబు కూడా అంటాడు, నేను దిగంబరుగా వచ్చాను, దిగంబరుగానే వెళ్తున్నాను అంటాడు. కాబట్టి అతిశయించడానికి, గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవడానికి మనుషులుగా ఏపాటి వాళ్ళు అని అంటున్నారు. దేవుడు అంటాడు, మీ తలంపులకి నా తలంపులకి చాలా వ్యత్యాసం ఉంది. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో మీ తలంపులు నా తలంపులకి అంత వ్యత్యాసం ఉందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నా సహోదరులారా, జ్ఞానం ఉందని, బలం ఉందని, బలగం ఉందని, లేకపోతే ఐశ్వర్యం ఉందని అతిశయించొద్దు. ఇవేవి శాశ్వతం కాదు. వీటన్నిటికంటే శాశ్వతుడైనటువంటి దేవుడు మాత్రం శాశ్వతుడు. ఆయనని విశ్వసిస్తే, ఆయన యందు నమ్మకం ఉంచితే, ఆయన మన ఎడల కృప చూపి మన జీవితాలను ఫలభరితంగా మార్చగలడు. అట్టి కృప దేవుడు మన కొరకు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.